హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవాణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద చిత్రం రిలీజ్ నెలలు రోజులు ముగిసిపోయి కొద్ది గంటల్లోకి వచ్చేసింది. మరో 72 గంటల్లో పెద్ద ప్రీమియర్ షోలు పూర్తి అయిపోయి రిజల్ట్ బయటకు వచ్చేస్తుంది. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకున్న ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ మూవీని పెద్ద టీం అద్భుతంగా ప్రమోట్ చేసింది. దేశవ్యాప్తంగా పెద్ద మూవీ గురించి మాట్లాడుకునేలా చేయడంలో మూవీ టీం సక్సెస్ అయింది. సాధారణంగా మెగా ఫ్యామిలీ సినిమాలకు సంబంధించి మెగా ఫ్యాన్స్ కు కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి. సినిమాలను సరిగ్గా ప్రమోషన్ చేయరని, వచ్చిన కలెక్షన్స్ ని ప్రకటించరని, సినిమాని కలెక్షన్స్ ఉండగానే తీసేస్తారని, వీటిని గురించి మెగా ఫ్యామిలీ హీరోలు కేర్ తీసుకోరని మెగా ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తుంటారు. అయితే పెద్ద సినిమాకు సంబంధించి మాత్రం ప్రమోషన్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సినిమాని అద్భుతంగా తీయడంతో పాటు బ్రహ్మాండమైన ప్రమోషన్స్ చేసి గొప్పగా మార్కెట్ చేయడంలో దర్శక ధీరుడు రాజమౌళికి సాటి రాగల వారెవరూ లేరు. అందుకే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ ని అంత అద్భుతంగా చేసి ఘన విజయానికి బాటలు వేశారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ విషయంలోనూ మెగా ఫ్యాన్స్ హ్యాపీ. ఇప్పుడు పెద్ద ప్రమోషన్స్ లో రాజమౌళినే మించిపోయారు బుచ్చిబాబు. జూన్ 4 సినిమా రిలీజ్ ఉంటే మే 18 వరకు పెద్ద ప్రమోషన్స్ మొదలు కాలేదు. ఒక్కసారి మొదలయ్యాక మాత్రం పీక్స్ కి చేరిపోయాయి. ముంబైలో ట్రైలర్ లాంచ్ తో స్టార్ట్ చేశారు ప్రమోషన్స్. భోపాల్ ఈవెంట్ హైలైట్ అయ్యి బ్లాస్ట్ లా పేలింది. లక్షల సంఖ్యలో జనం భోపాల్ లో జరిగిన పెద్ద ఈవెంట్ కి హాజరు కావడం షాక్ కి గురి చేసింది. అటుపై బెంగళూరు, ఢిల్లీ, చెన్నై ఈవెంట్స్ వరుసగా సక్సెస్ అయ్యాయి. బుచ్చిబాబు ఏం ప్లాన్ చేశాడో ఎలా చేశాడో కానీ ఇంతకు ముందు టాలీవుడ్ లో ఏ సినిమాకు జరగని విధంగా పెద్ద ప్రమోషన్స్ జరిగాయి. ఇక్కడ రామ్ చరణ్, బుచ్చిబాబు లాంగ్ డ్రైవ్ ఇంటర్వ్యూలు వస్తుంటే ముంబైలో మీడియాతో దివ్యేందు, బొమ్మన ఇరానీ చిట్ చాట్, బెంగళూరులో శివరాజ్ కుమార్, శివన్న ఇంటర్వ్యూ, ఓ పక్క జగపతి బాబు ఇంటర్వ్యూ, మరో పక్క రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కోళ్ల ఇంటర్వ్యూలు, హైదరాబాద్ మెట్రో, ఢిల్లీ మెట్రో ట్రైన్స్ నిండా పెద్ద పబ్లిసిటీ. ఒక సినిమాకి సంబంధించి వివిధ ప్రాంతాల్లో ఎవరికి వారు ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయడం ఈ సినిమాకే చూసాం. ఏఆర్ రెహమాన్ లాంటి లెజెండ్ సినిమా ప్రమోషన్ కోసం భోపాల్ వచ్చి లైవ్ కన్సర్ట్ చేయడం ఈ సినిమాకే చూసాం. సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే బుచ్చిబాబు పబ్లిసిటీని ఇంకే రేంజ్ కి తీసుకువెళ్తారో.